హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది నేను చేసి చూపిస్తాను. మీరైతే వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ క్యాప్సికమ్ కర్రీ ఇష్టపడిన వారికి ఒక్కసారి మీరు ఈ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం ముందుగా మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే టమాటా, ఒక పావు కేజీ క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా ఈ కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండు కొబ్బరిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకున్నాను. మీరు నువ్వులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి 2 లవంగాలు, చెక్క, 2 యాలకులను కూడా వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే బాండీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుని ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు. ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదండి, వేయలేదు. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలాలను వేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని టమాటాలు అనేది మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత టమాటాలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని క్యాప్సికమ్ అనేది మనం మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూసి క్యాప్సికమ్ అనేది మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది కర్రీలోకి వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ కర్రీ నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా కమ్మనైన క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సరే, మరైతే ఉంటా, బాయ్.